హలో ఫ్రెండ్స్, ఈరోజు బడ్జెట్ సమావేశంలో ఏంజల్ ట్యాక్స్ అనే పదం మనం విని ఉన్నాం. ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి ఉదాహరణతో ఈ వీడియోలో చూద్దాం. ఏంజల్ ట్యాక్స్ అనేది కంపెనీ షేర్ల యొక్క సరసమైన మార్కెట్ విలువ కంటే పెట్టుబడి మొత్తం మించినప్పుడు స్టార్టప్లో పెట్టుబడిదారులు చెల్లించే ప్రీమియంపై విధించే పన్నునే ఏంజల్ ట్యాక్స్ అని అంటారు. ఈ యొక్క ఏంజల్ ట్యాక్స్కి ఉదాహరణ అనేది మనం చూద్దాం. సపోజ్ మనం ఒక స్టార్టప్ని పెట్టామనుకోండి, అది ₹100 విలువ చేస్తుంది అనుకోండి. అయితే మనకు ఒక ఇన్వెస్టర్ మన నెలకొల్పిన ఆ స్టార్టప్ మీద ₹150 అనేది పెట్టుబడి పెడితే, ఈ మనం పెట్టిన విలువేమో ₹100, మనకి ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టిందేమో ₹150. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ₹50. ఈ ₹50 మనం ప్రీమియం మొత్తం అని అంటాం. ఈ ప్రీమియంపై ఇన్వెస్టర్పై పడే పన్నునే ఏంజల్ ట్యాక్స్ అని అంటాం. అన్లిస్టెడ్ కంపెనీలో పెంచిన వాల్యుయేషన్ ద్వారా మనీ లాండరింగ్ని అరికట్టడానికి ఈ పన్ను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ యొక్క పన్నుని 2012లో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(7)(b) కింద ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మొదటగా ఈ యొక్క పన్ను అనేది నివాసి పెట్టుబడిదారులకు మాత్రమే వర్తించేటట్లు చేశారు. 2023లో ఈ యొక్క పన్ను విదేశీ పెట్టుబడిదారులకు కూడా పొడిగించాలని ప్రతిపాదించారు. 2024 బడ్జెట్లో పూర్తిగా దీన్ని రద్దు చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ బడ్జెట్ సిరీస్ వీడియోస్ అన్నీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉండేటట్టు నేను ఈ యొక్క స్కీమ్స్ అనేవి కానీ ఇంకా హైలైట్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి పెడతాను. సో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లైన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.